3 దశలు ముప్పు తిప్పలట. ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు. ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులట. సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న అధికారులట. దేంతోనంటే సాఫ్ట్వేర్ లోపాలతో ఇబ్బంది అవుతుందట. మరి అంత పెద్ద అసలు ఎక్కడో మనం టెక్నాలజీ పరంగా ఎక్కడో ఉన్నామని చెప్తారు కదా, ఇన్ని సమస్యలు దేనికి? ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ను సాంకేతిక సమస్యలు వీడట్లేదట. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. లేఅవుట్లకు సంబంధించి కొన్ని వందల దస్త్రాలు L2, L3 స్థాయిలో కనిపించకపోవడంతో ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోతోంది. వివిధ దశల్లో జరగాల్సిన ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉండడంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పుకోలేక కింది స్థాయి సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. మొత్తంగా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఉత్పన్నమవుతున్న ఈ సమస్యలు OTS పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్థలాల క్రమబద్ధీకరణకు 25% రాయితీతో అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ అమల్లో భాగంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పురపాలికల్లో ఉన్న అంటే మున్సిపాలిటీస్లో ఉన్న సమాచారంతో సమన్వయం చేసుకునేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. దరఖాస్తుదారుడి స్థలం FTL పరిధిలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా అనేది ఈ సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుందట. కానీ ఆ సాఫ్ట్వేర్లో ఉన్న లోపాల వల్ల సమన్వయం చేసుకోలేకపోతున్నది. అసలు ఏ భూమి ఏందన్నది వాళ్ళు తేల్చలేకపోతున్నారట. యాక్చువల్లీ ఈ గడువు మార్చి 31 వరకే ఉండే, మళ్ళీ ఒక నెల రోజులు పెంచి ఏప్రిల్ 30 వరకు ఈ గడువును పెంచడం జరిగింది. ఇది మరింత పెరిగే అవకాశమే ఉండొచ్చు రాబోయే రోజుల్లో. సో ఇప్పటికే దాదాపు 25,67,495 మంది అప్లై చేసుకున్నారట ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం. వారిలో దాదాపు 20,04,95 మందికి నిబంధనల మేరకు స్థలాలు ఉన్నట్టు గుర్తించిరట. ఫీజు చెల్లించాలంటూ లేఖలు కూడా పంపిరట. ఇక మిగతా వాళ్ళది రిజెక్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మిగతా వార్తల్లో